ఎంతసేపు వార్ 2, ప్రశాంత్ నీల్ డ్రాగన్ల గురించే మాట్లాడుకుంటున్నారు గాని ఎన్టీఆర్ గారి దేవర్ 2 బాకీ ఉన్నారన్న సంగతి గుర్తుందా? మిగిలిన సినిమాల ధ్యాసలో పడి ఈ ప్రాజెక్ట్పై పెద్దగా చర్చ జరగట్లేదన్నది వాస్తవం. కానీ దీన్ని ఎవరూ ఊహించని స్థాయిలో డిజైన్ చేస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ గారు. తాజాగా దేవర్ 2 అప్డేట్స్ వచ్చాయి. మరి ఆ విశేషాలేంటి, అసలు దేవర్ 2 సెట్స్ పైకి ఎప్పుడు వస్తుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అరవింద సమేత దేవర్కి మధ్య సోలో హీరోగా చేయడానికి 6 ఏళ్లు తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. మధ్యలో ట్రిపుల్ R వచ్చినా అది మల్టీ స్టార్. తెలుసో తెలియకో అంత గ్యాప్ వచ్చేసింది. మరి అందుకే ఇకపై సినిమాలకు అస్సలు గ్యాప్ ఉండకూడదని ఫిక్స్ అయిపోయారు తారక్. కనీసం ఏడాదికి ఒక సినిమా అన్న చేయాలని, కుదిరితే 2 అనే పద్ధతిలో అలా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వార్ 2 సెట్స్లో చాలా బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ గారు. ముంబైలోని యశ్రాజ్ స్టూడియోలో ఓ క్రేజీ సాంగ్ను హృతిక్ తారక్పై చిత్రీకరిస్తూ దర్శకుడు ఆయన్ ముఖర్జీ చాలా బిజీగా ఉన్నారు. మార్చిలోనే వార్ 2 షూటింగ్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డ్రాగన్ సెట్స్లో జాయిన్ కానున్నారు ఎన్టీఆర్ గారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. హీరో లేని సీన్స్ని చిత్రీకరిస్తున్నారు నీల్. డ్రాగన్ షూటింగ్ నవంబర్ నాటికి పూర్తి కానుంది. సంక్రాంతి 2026కి దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరోవైపు దేవర్ 2 స్క్రిప్ట్ పనులు ఈ మధ్య మొదలుపెట్టారు కొరటాల శివ గారు. మే నాటికి కథ పూర్తి చేసి 2025 సెకండ్ హాఫ్ అంతా ప్రీ ప్రొడక్షన్ పైనే ఫోకస్ చేయనున్నారంట ఈ దర్శకుడు. ఈలోపు డ్రాగన్ పూర్తి చేయనున్నారు తారక్ గారు. డిసెంబర్ నాటికి దేవర్ 2 ప్రీ ప్రొడక్షన్ పూర్తయితే 2026 ఫస్ట్ హాఫ్లో సెట్స్ పైకి తీసుకెళ్లి దసరాకి రిలీజ్ చేయాలన్నది కొరటాల ప్లాన్. పైగా తారక్ కూడా ఒక సినిమా అయ్యాకే మరొకటి అంటున్నారు. అంటే 2026 సంక్రాంతికి డ్రాగన్, దసరాకు దేవర్ 2 రావడంతో దాదాపు ఖాయం. 2010లోనూ సంక్రాంతికి అదుర్స్, దసరాకు బృందావనంతో వచ్చి హిట్ కొట్టారు తారక్. ఇదే పద్ధతిని మరొకసారి రిపీట్ చేయబోతున్నారు ఎన్టీఆర్ గారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.